హాయ్ అండి. 3 రకాల కమ్మనైన పులిహోర పేస్టులు. అవునండి, అవి ఏంటేంటి అనుకుంటున్నారా? ఇదిగోండి, చింతపండు పులుసుతో చేసిన పులిహోర పేస్ట్. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది కామన్గా అందరికీ తెలిసిందే అయినా కూడా చాలా రోజులు నిల్వ ఉండేలాగా, అట్లాగే ఎక్కడైనా యాత్రలకు కానీ టూర్స్కి, బయటికి ఎస్పెషల్లీ టూర్స్కి వెళ్ళే వాళ్ళకు హోమ్ ఫుడ్ కోసం మిస్ అవ్వకుండా ఉండడం కోసం 3 రకాల పులిహోర పేస్టులు. చింతపండు పులిహోర పేస్టు, అట్లాగే గోంగూర పులిహోర పేస్టు, అలాగే మామిడికాయ పులిహోర పేస్టు. ఇవన్నీ కూడా ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఇప్పుడే వీడియో అప్లోడ్ అయింది. అందరూ ఫుల్ వీడియో వాచ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే లావణ్య సాంబార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలా టేస్టీగా ఉండే పులిహోర పేస్ట్.